ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో రైతు భరోసా, రైతు పండుగ అంటున్నారు. రేపు సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు. రైతు బంధు వద్దు, రైతులందరూ కూడా రైతు బోనస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ తెచ్చిన రైతు బంధును రద్దు చేసే అవకాశం ఉందంటారా కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే రైతు బంధు కాదు కదా, రైతు బందే రైతు భరోసా అంటున్నారు. తేడా ఏం లేదు కదా. రైతు బంధునే రైతు భరోసా అని కాంగ్రెస్ పేరు పెట్టినారు. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు అంటున్నారు. అది సంక్రాంతికి ఇస్తామంటున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు, బహిరంగంగానే ప్రకటించినారు. సంక్రాంతి నుంచి ఇది దాని మీద విడుదల చేస్తాము అని. ఇంత లోపల శాసనసభలో చర్చించి విధి విధానాలు రూపకల్పన చేస్తామన్నారు. మరంటే గతంలో అయితే ఎన్ని ఎకరాలు ఉన్నా ఇచ్చినారు. ఇప్పుడు ఏమన్నా ఎకరాలు లిమిట్ చేయడము ఇటువంటివి కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, ఆ నిబంధనలన్నీ అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిబంధనలు రూపొందించి సంక్రాంతికి రిలీజ్ చేస్తామంటున్నారు. రుణమాఫీ అయితే పూర్తిగా మేము 4 విడతలుగా రుణమాఫీ చేసేసినాము. అందరికీ వచ్చినాయి. అవి రానేటి ఏమిట్రానంటే వ్యవసాయేతర దానికి రుణాలు తీసుకునేటివి కూడా అప్పుడు చూపించిన దాని 31 లక్షల కోట్లు వచ్చింది. ఇప్పుడు అది ఈ మొత్తం మాఫీ చేసినాము. 5 తప్పనిచ్చి వ్యవసాయేతర పనులకు తీసుకున్న రుణాలు తప్పనిచ్చి మిగతాటన్ని రుణమాఫీ చేసినాము. 100% రుణమాఫీ చేసినాము అంటున్నారు. మిగతా మీడైతే ఉచిత బస్సు ప్రయాణము ఇవన్నీ ఇచ్చినారు కాబట్టి రైతు భరోసా అంటే అదే రైతు బంధు అది సంక్రాంతి నుంచి చేస్తామంటున్నారు. ఓకే. ఇప్పుడు 6 గ్యారంటీలు ఎట్లా ఉన్నాయండి? మంచిగా అమలు అవుతున్నాయా 6 గ్యారంటీ తెలంగాణలో? అప్పుడు అమలు చేసినట్టే కదా. ఒకటి ఉచిత ప్రయాణం అయితే పెట్టిన్నారు, పెన్షన్స్ పెంచిన్నారు, తర్వాత సిలిండర్ ఇస్తున్నారు, ఉచిత విద్యుత్ ఏదో 100 యూనిట్ల లోపల వాళ్ళకందరికీ ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఇంతవరకు బీఆర్ఎస్ కూడా ఆరోపణలు చేస్తుంది, రుణమాఫీ చేయలేదని అంటున్నారు. ఇప్పుడు 4 విడతలుగా రుణమాఫీ చేసినాము. అది కూడా రుణమాఫీ మొదటి సంవత్సరంలోనే మేము చేసినాము. 2 లక్షల రూపాయల రుణమాఫీ మొదటి సంవత్సరంలోనే చేసినాము. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే 1 లక్ష రూపాయలే రుణమాఫీ చేసింది. 4 విడతలు 4 సంవత్సరాల్లో 4 విడతలుగా ఇచ్చినారు. అవి వారు ఇచ్చిన ధనము వడ్డీకే సరిపోయింది. రైతులకు జరిగిన మేలు ఏం లేదు. మేమైతే 1వ తేదీ ఫస్ట్ ఇయర్లోనే ఇచ్చినాము. అంతా కూడా ఒకటే మరి చేసినాము. మేము గొప్పగా చేసినామని చెప్పి కాంగ్రెస్ చెప్పుకుంటున్నారు. ఇంకా తర్వాత పోతే ఇంకా మిగతాది రైతు భరోసా, అది రైతు బంధు అని వాళ్ళు అంటున్నారు, రైతు భరోసా అని వీళ్ళు అంటున్నారు. అది మేము గతంలో వాళ్ళు ఒక లాస్ట్ ఇయర్ది ఎగవేసింటే అది కట్టినాము. ఇప్పుడు ఈ నెలకు 6,000 కోట్లు కట్టాల్సింది వస్తుంది వడ్డీలు వాళ్ళు చేసిన అప్పులకు. అయినా కానీ ఇంత కష్టం భారం అయినా కానీ మేము సర్ది చేస్తున్నాము. అది కూడా సంక్రాంతికి విడుదల చేసినాం అంటే అన్నీ ఇచ్చినట్టే అవుతుంది.